ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 9 గురువారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20-35 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20-21 వచనాలు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. వ్యాఖ్యానాంశం: తల్లిదండ్రులకు విధేయత చూపుట. వ్యాఖ్యానాంశం: తల్లిదండ్రులకు విధేయత చూపుట. వ్యాఖ్యానం: సామెతల గ్రంథం ఆరంభం నుండి యెహోవా యందలి భయభక్తులు అను మాటల తదుపరి క్రైస్తవ యవనస్తుని యొక్క మొదటి బాధ్యత తన తల్లిదండ్రుల మాటలకు చెవియొగ్గి వాటికి విధేయత చూపుట అని జ్ఞాపకం చేయబడుచున్నది. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే మనకి ఈ మాటలు అర్థమవుతాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20-22 వచనాలు కూడా ప్రాముఖ్యమైన ఈ అంశాన్ని గురించి వివరిస్తున్నాయి. అనగా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 18-19 వచనాలలో దేవుని మాటలకు విధేయత చూపవలనని చెప్పబడినట్లుగానే తల్లిదండ్రుల ఉపదేశమునకు కూడా విధేయత చూపవలనని తెలియజేయబడింది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. అలాగైతే ఒకడు తన తల్లిదండ్రులకు విధేయత చూపితే అది దేవునికి విధేయత చూపినట్లే అవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినట్లు ఇది ధర్మము మాత్రమే కాదు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినట్లు ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది కూడా. ఇటువంటి విధేయత ఈ లోకములో నుండి త్వరగా అదృశ్యమైపోతుంటే క్రైస్తవ గృహములలో ఈ విధేయత ఇంకనూ కనబడుచుండునుగాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఈ సందర్భంలో చదవండి. కుటుంబ బలిపీఠము యొక్క ప్రభావమునకు పూర్తి వ్యతిరేకముగా పాపమునకు ప్రతిరూపమైన జారస్త్రీ మరలా ఇక్కడ ఎదురుపడుతుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం, 20వ వచనం, అలాగే 7వ అధ్యాయం 5వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని మరలా మనకు ఇవ్వబడుచున్న ఈ హెచ్చరికలను బట్టి మనమేమీ ఆశ్చర్యపోనక్కర్లేదు. శోధనలు పునరావృతమవుతాయి అని మనకు అనుభవపూర్వకంగా తెలుసు. అయితే మన ఆలోచనలలో, అలవాట్లలో మనము తీర్పు తీర్చుకొని అపవిత్రత దాగి ఉంటే ఆ శోధనలు మనలను మరింతగా ప్రలోభ పెడతాయి. దావీదు వృత్తాంతములోని ఘోరమైన పాపము నుండి మనం తెలుసుకొనుచున్నట్లుగా సోమరితనముగా లేక ఖాళీగా ఉండటం అనేది శరీరేచ్ఛలను మరింతగా రెచ్చగొడుతుంది అని సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.